టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ శివ స్వామీజీ గారు, ఈ సనాతన హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా మీరు ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు? హరహర్ మహాదేవ్ అండి అందరికీ కూడాను. ముందుగా మన ఇంతటి మంచి కార్యక్రమాన్ని మీకు ఏర్పాటు చేసినటువంటి మీ బిగ్ టీవీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనము ఇలా అందరం కూడా కలుసుకోవడానికి, ఇలాంటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇప్పటి వరకు మన హిందువులు అందరం కూడా ఎంతో నియమనిష్టలతో పూజలు చేసుకునేటటువంటి మన ఆచారాలు సాంప్రదాయాలు కూడా మనం ప్రతి ఒక్కరం ఆచరిస్తూనే ఉన్నాము. ఆచరించే వాళ్ళం మాత్రమే ఇలాంటి కార్యక్రమాలను మనం చేయగలుగుతున్నాము. ఇప్పటికీ ఇంకా కొద్దిమంది సెక్యులరిజం అనే ముసుగులో కలుపు మూసుకొని అందరు సమానమే, అందరు దేవుళ్ళు ఒకటే అనే నినాదంతోనే ఉండడం వల్లనే ఈరోజు మన దేవాలయాల మీద దాడులు కానీ, మన హిందూ తెలుగింటి ఆడబిడ్డల మీద దాడులు కానివ్వండి, ఇలాంటివి జరుగుతున్నాయి. వీటిని ఇక నుంచైనా ఆపడానికి ఎవరో ఒకరు రావాలి అన్న ఉద్దేశంతోనే మేము మా స్వతహాగా ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్థను ఏర్పాటు చేసుకొని విడివిడిగా చేస్తున్నాము. ఇలా చేయడం వల్ల విడిపోతున్నాం తప్ప మనం కలిసి కార్యక్రమాలు చేయాలన్న ఒక ఉద్దేశంతోనే అందరం కూడా వ్యవస్థలు, సంస్థలు, ఆశ్రమాలు, పీఠాధిపతులు ఉన్నా కూడా ఎవరికి వాళ్ళం కాకుండా అందరం కలిసి కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా ఇలాంటి చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, సంస్థల నుంచి హిందువులను అందరినీ జాగృతం చేస్తున్నాం, చైతన్యపరుస్తున్నాం. ఏ రకంగా అంటే, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి సమావేశాలు అయినా కూడా ప్రతిదీ మన దేవాలయంలోనే మనం ఏర్పాటు చేసుకోవాలనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. దీనికి బలమైన కారణం ఏంటంటే, ముందు మన గురించి చెప్పాలంటే మనలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, వేరే వాళ్ళని కంపేర్ చేసి చూస్తే మనకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే వచ్చేసరికి ముస్లిమ్స్ అందరు కూడా మస్జిద్కి వెళ్ళడం జరుగుతుంది. ఎవ్రీ సండే వచ్చేసరికి క్రిస్టియన్స్ అందరు కూడా చర్చ్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన హిందువులు ఏదో ఒక్కరోజు అనేది దేవాలయానికి వెళ్ళడం అనేది జరగదు. దీనికి గల బలమైన కారణం ఏంటంటే, మన హిందువులో ముక్కోటి దేవుళ్ళు ఉండడం వల్ల ఒకరు సండే రోజు సూర్యుని మొక్కుతారు, మండే రోజు శివుని మొక్కుతారు, మంగళవారం రోజు హనుమాన్ స్వామిని మొక్కుతారు, బుధవారం రోజు అయ్యప్ప స్వామిని మొక్కుతారు, గురువారం దత్తాత్రేయుని మొక్కుతారు, శుక్రవారం రోజు అమ్మవారిని కొలుస్తారు, శనివారం వెంకటేశ్వర స్వామిని మొక్కుతారు. ఇలా మనము అనేక మంది దేవుళ్ళు మనకు ఉండడం వల్ల ప్రతి ఒక్కరు విడివిడిగా దేవుళ్ళను కొలుచుకోవడం వల్ల విడివిడిగా వెళ్ళడం జరుగుతుంది. సో అందరం కూడా ఏకం కావడానికి అనేది అవకాశం అనేది ఏర్పడట్లేదు. దీనికి బలమైన కారణం ఏంటంటే, ఎవరి నమ్మకాలు వాళ్ళే, ఎవరి విశ్వాసాలు వాళ్ళే. కాబట్టి అందరం కూడా మొక్కేది హిందూ దేవుళ్ళకే, హిందూ సాంప్రదాయాలను ఆచరించే వాళ్ళమే. కానీ ఇలా ఎవరు ఏ దేవుని మొక్కుకున్నా కార్యక్రమం చేసినప్పుడు మాత్రం అందరం కలవాలి అనే ఒక ఉద్దేశంతో అందరినీ కలపడం జరుగుతుంది. అందరినీ ఏకం చేయడానికి గుడిలో ఉన్నటువంటి పంతులు గారితో, అర్చకులతో, పురోహితులతో మాట్లాడేసి, స్వామి మీరు ఎవరు ఏ దేవాలయంలో ఎక్కడ ఏ దేవుని గురించి ఎవరు భక్తులు వచ్చినా కూడా వారంలో ఏదో ఒక రోజు సమయాన్ని కేటాయించండి. వచ్చే భక్తులకి ముందుగా చెప్పండి, అమ్మ పలానా రోజు సమావేశం ఉంది, కాస్త సమయాన్ని కేటాయించండి. దీనివల్ల ఏంటంటే అందరూ అక్కడ భక్తులు ఏకమవుతారు. మన ధర్మం గురించి, మన ఆచారాల గురించి, మన సాంప్రదాయం గురించి, మన వస్త్రధారణ గురించి, ఇలా మన పిల్లలకి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ధర్మం గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పూర్వీకుల నుంచి, ఉమ్మడి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ తెలిసినాయి కాబట్టి వాళ్ళకు మనం బోధించాల్సిన పని లేదు. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ని మనం ఏ రకంగా మన ధర్మం వైపు నడిపించాలి, ఏ రకంగా వాళ్ళని మనము శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేయాలనే నినాదాలపైన మనం వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి అలాంటి కార్యక్రమాలను బయట ఎక్కడ పెట్టినా కూడా అది వేరే రకంగా వెళ్తుంది. కాబట్టి దేవాలయంలోనే ఒక నియమనిష్టతో, దేవాలయంలో మనం ఏది చేసినా, ఏది విన్నా, ఎక్కడ 10 నిమిషాలు కూర్చున్నా అక్కడ ఉండేటటువంటి ఒక శబ్ద తరంగాలు, పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మనిషి ఎంత నిరుత్సాహంగా, నిస్పృహంగా ఉన్నా కూడా అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అక్కడ మనం ఏదైనా ఒక 10 నిమిషాలు ఎవరికైనా బోధిస్తే కనుక అందులో వాళ్ళను ఎన్నో రెట్ల శక్తిని నింపడం జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలను మనం దేవాలయాల నుంచి మొదలు పెడుతున్నామండి. అలాగే మన హిందువులను జాగృతం చేయడానికి మాత్రమే ఇది కాకుండా వాళ్ళని నెక్స్ట్ వాళ్ళు కలిసినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో వాళ్ళ ద్వారా ఇంకా మన హిందూ సమాజానికి ఎలాంటి మెసేజ్లు ఇవ్వాలి అనేది అక్కడ దేవాలయంలో మనం వివరించడం జరుగుతుందండి. శ్రీ చంద్రారెడ్డి గురూజీ గారు సప్త ఋషి ఆశ్రమ వ్యవస్థాపకులుగా కూడా మీరు ఈ హైందవ సంస్కృతి పరిరక్షణలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఓం నమ శివాయ. ముందుగా బిగ్ టీవీ వారికి నమస్కారం. ఒక ధర్మధ్వజం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇంతటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఒక హిందువుని చైతన్యం చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ప్రారంభం చేసే ముందే మీరు ఒక వాక్యాన్ని చదివారు, అంటే ధర్మో రక్షిత రక్షిత అని. కానీ అది పూర్తి వాక్యాన్ని చదివి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆ లోటును పూర్తి చేయడానికే మేము వచ్చాం వాస్తవానికి చెప్పాలి అంటే. ఎందుకంటే ఇప్పటి వరకు
మన పెద్దలైనా ఇప్పటివరకు ఈ మధ్య కాలం వరకు చూసుకుంటే అందరూ కూడా ధర్మో రక్షితి రక్షిత అన్నారు. అంటే ధర్మాన్ని రక్షిస్తే మనల్ని రక్షిస్తుంది అని చెప్పారు. మరి మిగతా వాక్యాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తే ధర్మహింస తదైవచ. సో ఈ మధ్యన మనకు అది అవసరం. ఇప్పుడు అది లేకపోతే మన ధర్మాన్ని మనం కాపాడుకోలేము. సో అందులో భాగంగానే ఇప్పుడు త్రిశూలం ఇంతకుముందు చెప్పారు కదా, త్రిశూలము అనేది ఎందుకు అంటే ఒక ఆయుధం మనకు రక్షించుకోవడానికి, ధర్మాన్ని రక్షించుకోవడానికి ఆ సాక్షాత్తు మన పరమాత్మ యొక్క స్వరూపం శివస్వరూపమైన శివుడి యొక్క ఆయుధంగా త్రిశూలాన్ని ముందు పెట్టుకొని స్వామీజీ సాధువు గారు వచ్చారు. అంటే ప్రతి ఒక్కరిని మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి ఖచ్చితంగా ధర్మానికి ఆపద కలిగినప్పుడు ఖచ్చితంగా ధర్మహింస తదైవచ, మనం అందులో ఏది చేసినా అది కూడా ధర్మమే అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ని మనం ఖచ్చితంగా ఇప్పుడున్న హిందువులందరికీ మనం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఇది ఖచ్చితంగా కావాలమ్మా. ఎందుకంటే ధర్మధ్వజం అనే ఒక పదాన్ని మనం అద్భుతంగా మీరు ఆ ట్యాగ్లను పెట్టారు. సో ఇప్పుడు అలాంటిది మరి అసలు ధర్మం అంటే ఏమిటి మీరు ఇందాక కొన్ని వాక్యాలు చెప్పారు. ఎందుకంటే నిజంగా ధర్మాన్ని ఆచరించే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఒక 5 ఖచ్చితంగా ఉండాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారమ్మా. ఒకటి జ్ఞానము, న్యాయము, ప్రేమ, అంకిత భావం, ధైర్యం. సో ఈ 5 కనుక ఎవరికైతే ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తున్నట్లే. సో ఇప్పుడు మరి ఈ 5 మనం ధర్మం అని చెప్పుకుంటున్నప్పుడు ఈ 5 ఉన్నాయా మన హిందువులలో? ఎంతమందికి ఉన్నాయి? అలాంటి ఒక చైతన్యం అనేది మన హిందువులలో లేదు, పోయింది, ఎప్పుడో పోయింది. మరి అలాంటి ఒక చైతన్యం రావడానికి మన వంతు ప్రయత్నంగా అందరిలో ప్రతి ఒక్క హిందూ, ఒక సాధారణ హిందువు దగ్గర నుండి ప్రతి ఒక్కరిని చైతన్యం చేయడానికే మా ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాం. అందుకోసం ఈ మధ్య కాలంలో స్వామీజీ ఆల్రెడీ చెప్పారు మీకు. సో మన మణికొండలో పెద్ద ఎత్తున ఒక 45 మంది స్వామీజీలు, పీఠాధిపతులు అందరితోటి, అలాగే ప్రతి హిందువుకి, హిందువు అనుకున్న ప్రతి ఒక్కరు, నేను హిందువుని అనుకున్న ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేస్తూ పెద్ద ఎత్తున ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగా అక్కడ నుండి మొదలుకొని ప్రతిరోజు, ప్రతి వారానికి ఒకరోజు ఏదో ఒక కార్యక్రమం హిందువుని చైతన్యం చేసే విధంగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే బీరంగూడ గుట్ట దగ్గర ఉన్న దేవాలయంలో దగ్గర సుమారుగా ఒక 108 మంది పీఠాధిపతులు, స్వామీజీలు అందరూ, అలాగే 5,000 మందికి పైగా మన హిందూ ధర్మాన్ని ఆచరించండి అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. సో అలాంటి కార్యక్రమాన్ని మనం త్వరలోనే ఒక మార్చి 23వ తారీఖు కూడా అనౌన్స్ చేసుకోవడం జరిగింది. సనాతన హైందవ శంకారావం పేరుతోటి భారీ ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ జనవరి 5వ తారీఖు నాడు మనకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే, విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఒక 10 లక్షల మంది టార్గెట్ పెట్టుకొని హైందవ శంకారావం పేరుతో జరుగుతున్న కార్యక్రమం చూస్తున్నాం, హిందువులను చైతన్యం చేయడానికి, జాగృతం చేయడానికి. అలాంటి ఒక కార్యక్రమాన్ని మనము కూడా ప్రతి రాష్ట్రంలో జరిగితే బాగుంటుంది, హిందువులందరూ కూడా మమేకమవుతారు. ఇప్పటి వరకు ఉన్న సాధారణ హిందువులు కూడా అందులో అసలు ఏంటి, మన హిందువుల యొక్క బాధ్యత ఏంటి, మన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకునే ప్రక్రియలో భాగంగా ఇలాంటి ఒక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉండడానికి ఒక ప్రయత్నంలో భాగంగా మనం మార్చి 23వ తారీఖు నాడు మనం కూడా ఒక స్లోగన్ని తీసుకోవడం జరిగింది. అదే సనాతన హైందవ శంకారావం. దానికి ఇక్కడ ఉన్న మన తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని హైందవ సంఘాలు, అన్ని హిందూ సంఘాలు ఇప్పుడు వచ్చారు. ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఎన్ని ఉన్నా కానీ ఇండివిజువల్గా పోరాటం చేస్తే మన శక్తి కొద్దిగానే, కానీ అందరం యూనిటీగా ఉండి అన్ని ఆర్గనైజేషన్స్ మన ధర్మం కోసం పోరాటం చేసే ప్రతి ఆర్గనైజేషన్ కనుక ఇందులో కలవగలిగితే, ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఒక మాట ఏంటంటే ఎంత చేసినా హిందువులు కలవరు, హిందువులలో ఐక్యత లేదనేది జనరల్గా అందరి నోట వింటున్న మాట ఇది. కానీ దాన్ని మనం తప్పు, ఇది తప్పు, అలా కాదు, మనం నిజంగా మనలో దృఢ సంకల్పం ఉంటే, ఆ సంకల్పం కనుక ప్యూరిటీగా, పవిత్రంగా ఉండి కనుక మనం ఏదైనా కార్యక్రమాన్ని పూనుకుంటే ఖచ్చితంగా అందరూ ఇందులో మమేకమవుతారు. ఎటువైనా సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, అందుకనే మనం ఒక పదం కూడా చెప్తూ ఉంటాం కదా, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే ఒక స్లోగన్ కూడా మనం ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీకు ఏదైనా కావచ్చు, ఇండివిజువల్గా మీరు ఏ ఆర్గనైజేషన్, హిందూ సంఘం ఎటుబడి హిందువుల్ని చైతన్యం చేయడమే కదా ఏ రకంగా చేసినప్పటికీ కూడా. మరి అలాంటప్పుడు మరి మీరు ఏదైనా ఉండని, కానీ మన అల్టిమేట్ లక్ష్యం ఒకటే, మన ధర్మ రక్షణ, మన భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించుకునేంత వరకు మనం నిరంతర పోరాటం జరుగుతూనే ఉండాలి, రక్షించుకోవాలి మన ధర్మాన్ని అనే కాన్సెప్ట్ తోటి మీరు ఏదైనా ఉండని, కానీ ఒక ట్యాగ్ లైన్ మాత్రం అదే ఉండాలి, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చినప్పటికీ కూడా. కానీ ఇక్కడ మనం చేయాల్సింది
హై లెవెల్లో ఒకటి అంటే 80-90% హిందువులందరూ కూడా జాగృతం కాని పరిస్థితే చూస్తున్నాం ఇప్పటివరకు. ఒక 10% మాత్రం, ఒక 10% మాత్రమే మెయిన్ వాళ్ళు ఎవరో వాళ్ళు కొందరు యాక్టివ్గా ఎనర్జెటిక్గా మాట్లాడే వాళ్ళు, ఉత్సాహంగా ఉన్న వాళ్ళు కొందరు ఇలాగే మీడియాకి వచ్చి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని కానీ చైతన్యం చేయడానికి వస్తున్నారు. మరి రిమైనింగ్ మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే కారణం 1-2 ఉన్నాం ఇక్కడ. ఎందుకు అంటే ఇంతకుముందు మా అమ్మ చెప్పారు, స్వామీజీ కూడా చెప్పారు, మీరు కూడా స్టార్టింగ్లో. అంటే విషయం ఏంటంటే ఎందుకు రాలేకపోతున్నారంటే సింపుల్గా చెప్పండి, మన ధర్మాన్ని కాపాడుకోండి. మన గుడి చెప్పారు కదా, గుడి దగ్గరనే ప్రారంభం కావాలని ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. అలాగే మన దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి భక్తి అనేది భారం అయిపోయింది ఫస్ట్ ఇప్పుడు చాలా వరకు. ఎందుకంటే భక్తి భారం కాకూడదు, కానీ ఒకప్పుడు చూసుకుంటే మనం ఏ పండుగలో చూసుకున్నా ఏది చేసినా భక్తి అంటే భగవంతుడిపై ఉన్న అచంచలమైన ప్రేమ అది ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైంది, భక్తి అనేది చాలా వరకు అబ్బాయి ఇప్పుడు నేను ఒక పూజ చేయాలన్నా దేవుడికి దండం పెట్టుకొని ఇట్లా వస్తున్నాం అయిపోతుంది. అంటే ఎంత సింప్లిఫై అయిపోయింది అంటే మనం ఎందుకంటే మన సనాతన ధర్మంలో వస్తున్న ఒక గొప్ప విషయం ఏంటంటే మనం ఏ పని చేసినా మనకు సంవత్సరం పొడుగుతా చూసుకుంటే ప్రతి వారానికో 15 రోజులకో నెలకో ఏదో ఒక పండుగలు ఇలాంటి వాటి పేరు మీద వస్తూ ఉన్నాయి. కానీ ఒకప్పుడు విధానం చూసుకుంటే వాళ్ళు ఏ పని చేసినా దాంట్లో ఒక సైంటిఫిక్గా చూసుకున్న ఆరోగ్యమే దాగి ఉంది దాంట్లో. మీరు ఏ పని చేసినా కనీసం మనం చేసే ప్రతి పనిలో, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, ఇప్పుడు టెక్నాలజీ పెరిగేసరికి ఏమైతే మనకు సోమరితనం పెరిగిపోయింది, బద్ధకం పెరిగిపోయింది, మనం ఏ పని చేయలేకుండా పోతున్నాం. అట్ ది సేమ్ టైం మనకు అన్నీ కూడా రోగాలు వస్తున్నాయి. లేవాలంటే అబ్బా నా వల్ల అవుతుందా, కనీసం ఇంట్లో మనం ఏదైనా ఒక పిండి వంటలు చేయాలన్నా లేకపోతే ఒక పండుగ వచ్చిందంటే ముందు మన ఇంటిని శుభ్రం చేసుకోవాలన్నా కానీ మన వల్ల కావట్లేదు. బిఫోర్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలంటే మన వల్ల కావట్లేదు. అవన్నీ చేసుకోవడం ఎందుకు, ఆ పండుగ చేయకుండా అయిపోతుంది కానీ దారికి వచ్చాం ఇప్పుడు. అందుకని ఏ పండుగలు లేకుండా, అందుకనే కదా ఇప్పుడు క్రిస్టియన్స్ ఎందుకు వస్తున్నారు ముందుకి, వాళ్ళు ఎందుకు చేయగలుగుతారు, అసలు వాళ్ళ దగ్గర ఏమి ఉండవు. కనీసం మన వాళ్ళు బొట్టు పెట్టుకోవాలన్నా కానీ ఇప్పుడు బొట్టు పెట్టుకోవాలి, చెక్క పిల్లలు అట్ట పిల్లలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవే పెట్టుకుంటున్నారు. ఆ బొట్టు పెట్టుకునే సంస్కృతి కూడా మరుగున పడిపోయే పరిస్థితి కనపడుతుంది. కనీసం ఎందుకు వస్తుంది మరి, ఇప్పుడు ఒక కాలికి మెట్టలు పెట్టుకోవాలన్నా, బొట్టు పెట్టుకోవాలన్నా, తాళి అంటే ఇవన్నీ కూడా మన దాంట్లో మన ధర్మంలో ఒక భాగం కదా. ప్రతి దాని వెనుక మన ఆరోగ్యమే దాగి ఉంది మళ్ళీ ఇక్కడ. కానీ దాన్ని ఆరోగ్య సూత్రాలే అవి చెప్పగలిగే వాళ్ళు, ప్రతి ఒక్క ధర్మం వెనకాల ఆరోగ్యం ఉంది. మరి అవి చెప్పగలిగే వాళ్ళు కావాలి కదా, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాలి. ఇది చేసుకుంటే ఇలా ఉంటుంది, ఈ మధ్య కాలంలో వస్తుంది. కానీ దాన్ని ఆచరించడానికి ఒక గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఒక సాధారణ హిందువు కూడా అది అర్థమయ్యే భాషలో చెప్పగలగాలి. ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే ఇప్పుడు వచ్చిన పెద్ద వాళ్ళందరూ కూడా ఏదో శ్లోకాలు చదివి ఇంకా అవి చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా. ఇప్పుడు మన దగ్గర ఏముందనే దానికంటే వాళ్ళకి ఇప్పుడు ఏం అవసరం, వాళ్ళని మన రౌట్లోకి తెచ్చుకోవాలంటే ముందు మనం వాళ్ళ మార్గంలోకి వెళ్ళి మన దగ్గర తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఏమేం కావాలో అవి చెప్పగలిగే స్థితి ఇప్పుడు మనం ఆ విధంగా కొంత ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని కూడా బేస్ మారకుండా, పునాది మారకుండా కొంత సింప్లిఫై చేసి కనుక వాళ్ళకి ఇవ్వగలిగి తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో వాళ్ళు తెలుసుకునే విధంగా చేయగలిగితే మన ధర్మాన్ని రక్షించుకునే ఒక అద్భుతమైన అవకాశం అయితే మన దగ్గర ఉంటుంది. దానికోసమే మనం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం, గుడి దగ్గర నుండి మొదలుకుంటే. ఎందుకంటే అలాంటివి జరగాలంటే మనకు విలేజ్లో ఉన్నాయి, గ్రామీణ దగ్గర నుండి అంటే గ్రామాలలో ముందు చైతన్యం కావాలి, గ్రామాల్లో ఉన్న గుడులను కాపాడుకోవాలి, పురాతనమైన దేవాలయాలు కాపాడుకోవాలి. అక్కడే కదా మనకు చెప్తారు కదా మన సంస్కృతి సభ్యతకు నిలయాలు ఏంటి అంటే మనకు దేవాలయాల దగ్గర అక్కడే కదా సంస్కృతి నేర్పబడుతుంది. అందుకనే చదువు కావాలంటే బడికి వెళ్ళండి, సంస్కారం కావాలంటే గుడికి వెళ్ళండి అని చెప్పే నానుడు ఎందుకు వచ్చింది మరి. అక్కడ కనుక మనం చెప్పగలిగే ఒక సిస్టమ్ని మనం తయారు చేయగలిగితే, సామూహిక సత్సంగాలు జరగాలి, రామాయణ భారత భాగవత ఇతిహాసాల గురించి చెప్పగలిగే సిస్టమ్ని మనం ఏర్పాటు చేయగలిగితే, అందుకోసం మేము చేసే ప్రయత్నం కూడా అంతే. సనాతన హిందువులందరినీ కూడా హిందువుల్ని కాపాడుకోవడానికి సనాతన హిందూ ధర్మ పరీక్షణ పేరుతోటి మనం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ మీ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉందండి. దేవాలయాల నుంచే కూడా ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు సాగాలి, ప్రతి ఒక్కరూ జాగృతం అవ్వాలి అని మీ సత్సంకల్పం చాలా అభినందనీయం. For more videos like this, subscribe Big TV channel.